తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో స్మోకింగ్ అనేది కామన్, ప్రతి సీజన్లో ఉంది. అక్కడ కెమెరా కూడా ఉండేది, ఎవరు తాగుతున్నారు ఏంటనేది కనిపించేది. ఈసారి ఎందుకు దాన్ని అంత స్ట్రిక్ట్గా అసలు కెమెరాల్లో చూపించకుండా పెట్టి చేశారు ఎందుకు అంటే? కాదు, యాక్చువల్లీ ఏంటి అంటే స్మోకింగ్ జోన్లో టూ రీజన్స్ ఉన్నాయి. ఇది ఫ్యామిలీ షో 1 hour ఎపిసోడ్, శాటిలైట్ కాబట్టి ఎక్కువ స్మోకింగ్ షాట్స్ వేయలేరు. ఫస్ట్ పాయింట్, లాస్ట్ సీజన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు రాకుండా వాళ్ళు ఎలా జాగ్రత్త పడ్డారంటే ఓన్లీ 1% కెన్ గో అండ్ స్మోక్ అండ్ ఏం మాట్లాడొద్దు అక్కడ. సో వాళ్ళకి అక్కడ ఏం కంటెంట్ లేదు, సైలెంట్ గా వెళ్ళి స్మోక్ చేసి వచ్చేస్తారు. సింగిల్ పర్సనే వెళ్తాడు. సో అప్పుడు నీకు డిస్కషన్ చేయనప్పుడు అక్కడ అసలు అది స్మోకింగ్ షాట్ కూడా వేయాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు కదా. సో దట్స్ వాట్ టీమ్ థాట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొన్ని డిస్కషన్స్ అక్కడ జరిగినాయి, ఒక 3-4 పీపుల్ అట్లా స్మోక్ చేస్తూనే డిస్కస్ చేసేసరికి ఆ షార్ట్స్ వేయాల్సి వచ్చింది. అండ్ ఎక్కువ షార్ట్స్ అవి పడేసరికి కొంచెం ప్రాబ్లం కూడా ఉంటుంది శాటిలైట్, ఎందుకంటే పిల్లలు చూస్తారు. సో పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలుగుతారు, వాళ్ళ ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వగలుగుతారు అని చెప్పేసి. సో మాకు లాస్ట్ ఇయర్ లోనే మిడ్ సీజన్ లో ఆ రూల్ పెట్టిండ్రు. సో ఒక 6-7 weeks అయిపోయిన తర్వాత ఓన్లీ 1% కెన్ గో అండ్ స్మోక్ దేర్, అండ్ అది కూడా ఏం మాట్లాడొద్దు, మీరు సైలెంట్ గా వెళ్ళి స్మోక్ చేసి వచ్చేయాలి. సో అప్పుడు ఆ ఫుటేజ్ మేము రికార్డ్ అవుతుంది కానీ వేయరు. అయితే యాక్చువల్గా ఈజీ ఎందుకు అడుగుతున్నానంటే, అంటే విష్ణుప్రియ మీద రకరకాల రూమర్స్ వచ్చినాయి. మా అమ్మాయి అసలు సిగరెట్లు లేకుండా ఉండలేదని చెప్పి, బిగ్ బాస్ని సిగరెట్ ప్యాకెట్ అడిగి మరి వెళ్ళి స్మోక్ చేసిందని చెప్పి, ఇలాంటి రకరకాలు వచ్చినాయి. అంటే ఉండదా విష్ణు ఒకటి? ఏ పర్టికులర్ పర్సన్ స్మోక్ చేసిండు అని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అంటే యాక్చువల్గా ఏంటంటే చెప్పదలుచుకోలేదంటే ఒక రకంగా నెగిటివిటీ ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కూడా ఒక పాజిటివిటీ అవుతుంది మనకి. అంటే మరి ఇప్పుడు స్మోక్ చేయడం అనే దానికి అది ఓకే, పర్టికులర్ పర్సన్ అయితే వాళ్ళని అడగడం, ఎందుకంటే ఇది సంథింగ్ రిలేటెడ్ టు నా ఇష్యూ అయితే నేను చెప్తాను. ఇష్యూ అనేది ఒక పర్సనల్ హ్యాబిట్ కాబట్టి నేను పర్సనల్ హ్యాబిట్ అనేది ఏంటంటే ఆ హ్యాబిట్ అనేది హ్యాబిట్ వరకు ఉంటుందని మనకు తెలుసు. చాలా మంది దాన్ని ఎడిక్షన్ లాగా పోర్ట్రే చేస్తున్నారు. నేను దాని గురించి అడుగుతున్నాను, అంతే. అంత నిజంగా అంత ఉందా అనేది నా క్వశ్చన్, అంతే. మీకు ఉంటే ఉందా? కొంతమంది పీపుల్ స్మోక్ చేసేవాళ్ళు, సో యా అంతే. సో ఎవరు స్మోక్ చేస్తారు ఏంటి అన్నది నేను చెప్పదలుచుకోలేదు, కానీ అది వాళ్ళ హ్యాబిట్ కాబట్టి నేను కమెంట్ చేయదలుచుకోలేదు ఆ పర్టికులర్ థింగ్. యా, అయితే వైల్డ్ కార్డ్గా వెళ్ళడం వల్లనే అంటే పీపుల్స్ విన్నర్ అని గౌతమ్ అని చెప్పుకోవాల్సి వస్తుంది, లేదంటే కనుక బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ గౌతమ్ అని చెప్పుకోవాల్సి వచ్చిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? వైల్డ్ కార్డ్కి వెళ్ళడం అన్నది డెఫినెట్లీ ఒక కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజ్, కానీ నేనేంటంటే ఎప్పుడైనా మనకి ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా నేను దాన్ని ఆలోచించి ఆగిపోయే రకం కాదు. అందుకే టాప్ 2 వరకు అయినా రాగలిగిన, ఎందుకంటే ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఎవరు రాలేదని చెప్పేసి నేను అంత ఫాలో అవ్వలేదు. యాక్చువల్లీ తెలిసింది టాప్ 2 ఎవరు రాలేదని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ చెప్పిండ్రు. సో దానికి నేను ఆ ఫీట్ కి ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అంతే, ఆ రికార్డ్ అయినా బ్రేక్ చేయగలిగిన అని. సో విన్ అయి ఉంటే అసలు అది చాలా రికార్డ్స్ ని బ్రేక్ చేసేవాడిని. బట్ మీరు అంటే టెక్నికల్ గా లేదంటే అఫీషియల్ గా విన్ అవ్వకపోయినా కానీ అన్అఫీషియల్ గా చూసుకుంటే కనుక మొత్తం టోటల్ ఇంతకు ముందు నేను చెప్పాను కదా, అక్కడ 17 మంది కంటెస్టెంట్ ఉంటే దాదాపు 10 మంది పైగా మీ పేరు చెప్పారంటేనే అక్కడే క్లియర్ ఇది కనిపిస్తుంది. సో అంటే అదే నా వ్యక్తిత్వం నచ్చో లేకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని విధాలుగా సో వాళ్ళు అది ఫీల్ అయినరు, అండ్ అది ఫీల్ అయిన ఆడియన్స్ కి ఐ జస్ట్ కెన్ సే థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్ గా నా లైఫ్ లో నాకు అదే ప్రేమని సపోర్ట్ని ఇస్తుంటే నేను ఇంకా హ్యాపీ.